కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 33 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లు, శ్మశాన వాటికకు ప్రహరీ వంటి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మునులపూడి పంచాయతీలో అభివృద్ధి చేశామని అన్నారు. అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామని అన్నారు. హలో మేడం ఈ మునులపూడి గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఏం చేస్తామని చెప్పామో అవన్నీ ఈరోజు సూపర్ 6 పథకాలు తీసుకొస్తామని మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆల్మోస్ట్ 99% సూపర్ 6 సూపర్ హిట్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పడం కాదు, వాళ్ళ నోటి గుండా వాళ్ళే చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పెన్షనో, తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, ఇలాగా ఏదో ఒకటి 3 సిలిండర్లు, కొన్ని ఇళ్లలో అన్ని రకాలుగా అన్నదాత సుఖీభవ, పిల్లలకి 2-3 పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం రావడం, పెద్దవాళ్ళకి పెన్షన్ రావడం, మహిళలు స్త్రీ శక్తి కింద ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పారు మేము ఫ్రీగా నెల్లూరుకి వెళ్తున్నామమ్మ బస్సులో అని చెప్పి. సో అదైతేనేమి, అలాగే మీకు అందరికీ కూడా ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒకవైపు సంక్షేమము, ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ 4000, దివ్యాంగులకి 6000, డిసేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తున్నాం. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. అలాగే మనకి స్త్రీ శక్తి మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధానాన్ని కల్పించాం. 3 సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనం ఈ మునులపూడి గ్రామానికి